అందరికీ నమస్కారం. నా పేరు పూర్విక. మేము మద్దూరు మండలంలో నివసిస్తున్నాము. నేను 580 స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాను. మాది మద్దూరు మండలంలోని నిరుపేద కుటుంబం. మా అమ్మ చనిపోయి ఒక 1.5 year అవుతుంది. అప్పటి నుంచి మా తండ్రి మా ఆలన పాలన అన్ని చూసుకుంటున్నాడు. మమ్మల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. దీంతో మేము మదించడానికి కారణం నా తండ్రి, అదేవిధంగా మాకు చదువు చెప్పిన జెడ్పీహెచ్ఎస్ మద్దూరు ఉపాధ్యాయులు, గీతాంజలి హై స్కూల్ ఉపాధ్యాయులు, అదేవిధంగా మాకు సహకరించిన రాజ్ సార్, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అదేవిధంగా మా అక్క అయిన శుభప్రియ కూడా 571 మార్కులతో జిల్లా స్థాయిలో 6వ ర్యాంక్ సాధించడం జరిగింది. మాది నిరుపేద కుటుంబం. మేము ప్రైవేట్ సంస్థల్లో చదువుకోవడానికి మా ఆర్థిక పరిస్థితులు సహకరించవు. మేము కూడా ముందు ఉన్నత స్థాయిలో చదువుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాం. ఉన్నత చదువులకు గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుతూ మాకు ఈ ర్యాంక్ సాధించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. నా గోల్ నేను ఫ్యూచర్లో IAS కావాలని నా గోల్. దీనికి గవర్నమెంట్ సహకరిస్తుందని ఆశిస్తున్నాను. నా పేరు శుభప్రియ. నేను నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి SSC రిజల్ట్స్లో జిల్లా స్థాయిలో 6వ ర్యాంక్ 571 మార్కులతో సాధించడం జరిగింది. అయితే మాకు ఈ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి గల కారణం మాకు ఈ చదువుకోవడానికి అందరికీ సపోర్ట్ అందించిన మా తల్లిదండ్రులు, మాకు చదువు చెప్పిన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులందరూ, అలాగే గీతాంజలి స్కూల్ టీచర్స్, మాకు స్టడీస్లో కూడా సపోర్ట్గా నిలబడిన రాజ్ సార్, వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకవేళ వీరందరూ లేకపోతే మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడేవారం అయితే కాదు. అలాగే మేము ఈ స్థాయిలో నిలబడ్డాము, కాకపోతే ఫ్యూచర్లో హైయర్ స్టడీస్కి మా ఆర్థిక పరిస్థితులు మాకు సమర్థించడం జరగదు. కాబట్టి ప్రైవేట్లో చదువుకోవడం కుదరకనందున ప్రభుత్వం నుండి మాకు ఉన్నత స్థాయిలో చదువుకోవడానికి ఎలాంటి సహకారమైనా అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వాళ్ళ చెల్లి డిస్ట్రిక్ట్ ఫస్ట్ 587 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్థానంలో నిలబడింది. మా యొక్క ఈ కృషికి సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు. అలాగే మాకు ఫ్యూచర్లో హైయర్ స్టడీస్కి ఎలాంటి సహకారమైనా అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. నారాయణపేట డిస్ట్రిక్ట్ మద్దూరు మండలం. శుభప్రియ, పూర్విక ముగ్గురు కూతుర్లు నాకు. ఫస్ట్ వాళ్ళ మమ్మీ చనిపోయి 1.5 year అయింది. అంతకుముందు చదువుతున్నటువంటి చదువులో వాళ్ళ మమ్మీ వాళ్ళ డిస్టర్బెన్స్ అయిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాన్న ఎలా అంటే, నేనున్న బిడ్డ, మీరు చదువుకోండి, మీ గురించి నేను ఏదైనా చేసుకుంటూ ఉంటా అంటే, ప్రైవేట్లో అయితే కష్టం అవుతుంది నాన్న, మరి ఎట్లా అంటే గవర్నమెంట్ స్కూలు అప్పుడు ఆలోచన చేసి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, అయినా కానీ గీతాంజలి స్కూల్ వాళ్ళు మేము ఫ్రీ సీట్ ఇస్తామని చెప్పారు. ఇద్దరు కూడా ఇస్తామంటే, లేదు సార్ గవర్నమెంట్కి వెళ్తాము, ఎందుకంటే ఫీజు మధ్యలో చెప్పలేమని చెప్తే సరే అని చెప్పారు. ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్ నుంచి హాస్టల్ వసతి కూడా కల్పించిన తర్వాత అయినటువంటి మా ఫ్రెండ్ రాజ్ సారు, అదేవిధంగా మద్దూరులో ఉన్నటువంటి చాలామంది ఫ్రెండ్స్ కూడా, మీ పిల్లలు బాగా చదువుతారు, ఫ్యూచర్లో నిన్ను మంచిగా చూసుకుంటారు, అదేవిధంగా ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళకి మంచిగా చదివించండి, మేము అందరూ కూడా సహకారం ఉంటామని మద్దూరులో చాలామంది ఫ్రెండ్స్ కూడా, ఇప్పుడున్న కార్పొరేటర్లు కానీ చైర్మన్ సార్ కూడా ఒకసారి అభినందించడం జరిగింది. అదేవిధంగా సీఎం కాన్స్టిట్యున్సీలో మేము ఎలాగైనా నాన్న మేము మంచిగా చదివి సీఎంనే రప్పిస్తామని నాకు చెప్పడం వల్ల సీఎం రప్పించేది కానీ ముందైతే ఫస్ట్ వస్తే చాలనే ఉద్దేశంతో, చదవండి బిడ్డ, అట్లాగే వస్తే ఇంకా అంతకన్నా మంచిదే ఉందని నేను చెప్పిన. ఆ తర్వాత వాళ్ళు చదవడం జరిగింది, కష్టపడ్డారు. వాళ్ళిద్దరు కూడా ప్రోత్సహించిన గవర్నమెంట్ టీచర్సు, అదేవిధంగా గీతాంజలి టీచర్సు, అదేవిధంగా మా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి మద్దూరు ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరించి మా పిల్లలకి ప్రోత్సహించినందుకు ఈ స్థాయికి వచ్చారు. ఆర్థిక పరిస్థితి అంటే, నేనైతే డ్రైవింగ్ చేస్తాను, హైదరాబాద్లో వచ్చి చూసిపోయేటని, మధ్యలో పిల్లలు అయితే హాస్టల్ నుంచి నేను వచ్చినప్పుడు మాత్రమే మాతో ఉండి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు వాళ్ళు సాధించినటువంటి మొదటి ర్యాంకు, 6th ర్యాంకు నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్. వాళ్ళకి పై స్థాయిలో చదువుకోవాలని వాళ్ళకు ఉంది. నా ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళని చదివించగలుగుతాను. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారం కానీ, వాళ్ళ స్టడీకి సంబంధించినటువంటి
సీఎం కాన్స్టిట్యున్సీలో మంచి వాళ్ళు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళ లోపల కూడా, ఎందుకంటే వాళ్ళ మమ్మీ లేదు కాబట్టి ఆ కష్టాలు చూసిర్రు. నేను చదువుకొని ఏదో ఒకటి చేస్తాం నాన్న అని అంటారు. దాని కొరకు నేను చాలా సంతోషంగా ఉన్నా సార్. నాకు చేతనైనంత వరకు నేను చదివించడానికి కష్టపడుతూ ఉంటా. ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సహకారం దొరికినట్టయితే వాళ్ళు ఇంకింత ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. గౌడు, నేను సిపిఎం పార్టీ జిల్లా నాయకులము. ఈరోజు వెలువడ్డటువంటి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించినటువంటి పూర్విక ఆ, ఇంటిని మేము సందర్శించి వారికి మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా శుభప్రియ కూడా ప్రభుత్వ పాఠశాలల పరంగా 6వ ర్యాంకు సాధించడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. ఆమెను కూడా మేము మనస్ఫూర్తిగా జిల్లా కమిటీగా అభినందిస్తా ఉన్నాం. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి ఆలన పాలన లేనప్పటికీ ఒక ప్రభుత్వ హాస్టల్స్ లో చదివి ఒక పట్టుదలతో మేము ఈ సమాజంలో ఏదో సాధించాలి, ఈ సమాజానికి కూడా ఒక సేవ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రధానమైనటువంటి సంకల్పం, లక్ష్యం ఏదైతుందో అది నెరవేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి వాళ్ళ చదువులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి వారిని చదువులో ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా మా వైపు నుండి కూడా తప్పనిసరిగా వాళ్ళ చదువులకు సంబంధించినటువంటి ప్రోత్సాహంలో మా భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మద్దూరు మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఈ విద్యార్థినులు భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ ఏదైతే నిరుపేదలకు కూడా వాళ్ళ సేవల్ని అందించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని మరొకసారి అభినందిస్తా ఉన్నాం. నేను విజ్ఞాన దర్శిని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అయితే ఈరోజు నారాయణపేట జిల్లాలో 10వ తరగతి ఫలితాలు వెలువడిన సందర్భంలో మద్దూరు మండలానికి చెందినటువంటి ఒకే కుటుంబంలో ఇద్దరు, ఒకరు పూర్విక 587 మార్కులతో జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని మార్కులు సాధించడం జరిగింది. అలాగే శుభప్రియ 571 మార్కులతో 6వ స్థానంలో రావడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఇంటికి సందర్శించి వాళ్ళని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే వీళ్ళ యొక్క ఏదైతే చదువు, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి కూడా మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ అమ్మనే ఈ మధ్య కాలంలో చనిపోవడం, వాళ్ళ నాయన డ్రైవర్ పని చేస్తూ వీళ్ళిద్దరిని బాగా చదివిస్తా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ మంచి చదువులు చదివి మంచి లక్ష్యాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి, ఉన్నతమైనటువంటి స్థానాల్లో వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు వీళ్ళు సాధించినటువంటి ఫలితాల వల్ల వాళ్ళ పాఠశాలకు ఈరోజు మా మండలానికి, మన జిల్లాకు ఎంతో పేరు రావడం జరిగింది. కాబట్టి అలాగే వారు ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నారు, మేము పై చదువులు చదవాలంటే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఇంకా పై చదువులు కూడా చదువుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వం మరియు మిగతా సేవాభావం కలిగినటువంటి వాళ్ళు ఈ కుటుంబంలో వీళ్ళకు ఈ చదువుల పట్ల వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటాను. అలాగే వీళ్ళిద్దరిని కూడా మంచిగా చదువులు చదివి మంచి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటాను.